ఎవరు మనకు మరియమ్మ గారిని మన తల్లిగా ఇచ్చారు? ఎప్పుడు ఎక్కడ? ఎవరు మనకు మరియమ్మ గారిని, ఒక యూదయ స్త్రీని మనకు తల్లిగా ఇచ్చారు? ఎప్పుడు ఎక్కడ? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. తప్పైనా పర్వాలేదు, సవరించుకుందాం, ఏముంది దాంట్లో. కల్వరి కొండ మీద ఎవరిచ్చారమ్మా? యేసు ప్రభువు ఆయన తల్లిని మన తల్లిగా ఇచ్చారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ నోరైతే, ఏ హృదయమైతే తెరవబడదో, పెకలదో, వారికి ఆశీర్వాదం రాదు. కారణం ఏంటి అనంటే, దేవుడు మన హృదయాన్ని, మన నోరును, మన యొక్క సర్వస్వాన్ని దయచేసింది ఆయన్ను స్తుతించడానికోసమే. కాబట్టి స్తుతిద్దాం మరోసారి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు యేసుని మనం స్తుతించాలి అని అంటే, కథోలికేతర సోదరుడు ఒకడు వచ్చి అంటాడు, మీకు మాకు వ్యత్యాసం, మేము అనాథలం, మీరు భాగ్యవంతులు. మేము అనాథలం, మీరు భాగ్యవంతులు. ఎందుకు మీరు వాళ్ళు అనాథలు, మనం భాగ్యవంతులము అని అంటే, కథోలిక సంఘ క్రైస్తవులకు మరియ తల్లి మన తల్లి, దేవుడు యేసయ్య ఆమెను మన తల్లిగా ఇచ్చారు. కానీ కొంతమంది కథోలికేతరులు ఆమెను అంతగా స్వీకరించరు, అంతగా గౌరవించరు. అదే కాకుండా విస్మరిస్తూ, ఆమెను విమర్శిస్తూ, మనల్ని కూడా మీకేం తెలుసు, దేవుని కాడికి ముఖ్యత్వం మరియమ్మ గారికి ఇస్తున్నారు మీరు అని మనం చెప్పడంతో, అవును నిజమేమో, అందుకని వాళ్ళ సంఘాలకు వెళ్దాం, వాళ్ళ మందిరాలకు వెళ్దాం, వాళ్ళ కూటాలకు వెళ్దాం అనని మనవాళ్ళు కూడా కొంతమంది దారి తప్పుతూ ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మేము మనందరం కూడా గుర్తించాల్సింది, అమ్మ లేనిది ఆ అభాగ్య జీవితం అనాథ జీవితంగా ఉంటుంది. అమ్మ ఏడిస్తే దరి చేర్చుకుంటుంది, ఆకలైతే అన్నం పెడుతుంది, దాహమైతే నీళ్ళు ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది, బడికి తీసుకుపోతుంది. ఆమెకి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు వచ్చినప్పటికీ కూడా అమ్మ బిడ్డను దగ్గర చేసుకుంటుంది. నేను చూసినటువంటి అమ్మలు, మరి మీ ఊర్లో మీకు అనుభవం ఉందో లేదో కానీ, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అమ్మలు బిడ్డలకు అంతో ఎంతో కొండగోకి పెడుతూ, వాళ్ళు మాత్రం నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తాగితే వాళ్ళ కడుపు నిండుతుంది అన్నటువంటి భావన. కాయ కష్టాలు చేసి ఎర్రటెండలో వర్షానికి కూడా వాళ్ళు పనికి పోతూ వాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, మేము కాయ కష్టం చేసుకొని ఇబ్బంది పడుతున్నాం, మా బిడ్డలకు ఆ పని రాకూడదు, అటువంటి పరిస్థితి మా బిడ్డలకు ఏర్పడకూడదు అని చెప్పి ఆ అమ్మ ఆ నాన్న ఆ బిడ్డల కోసం ఆ విధంగా తాపత్రయపడి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ లేకపోతే, నాన్న లేకపోతే ఎంత కష్టమో మనందరం కూడా గ్రహించాలి. ఈ తల్లి మనకు అండగా ఉంటున్నారు. ఈ లోకపు తల్లి మనల్ని మర్చిపోయినా కానీ, 9 మాసాలు నిన్ను గర్భంలో మోసి కన్నటువంటి తల్లి, తన స్తనుబాలను నీకు ఇచ్చి పెంచినటువంటి తల్లి మరిచిపోతుందేమో కానీ, నేను మాత్రం మిమ్మల్ని మరిచిపోను అంటున్నారు దేవుడు ఆ తల్లి ద్వారా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత చిన్న తెరేసమ్మ గారు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు, అమ్మ లేదే అన్నటువంటి బాధ కంటే కూడా ఇంట్లో ఉన్నటువంటి అమ్మ ఇలాంటి స్వరూపం దగ్గరికి వెళ్ళి ఆ స్వరూపాన్ని అమంతం కౌగలించుకొని, అమ్మ నాకు ఈలోక సంబంధమైనటువంటి అమ్మ ఇక లేదు, నువ్వే నాకు అమ్మవు, నువ్వే నాకు అమ్మవు. ఆ అమ్మ కంటే, నాకు ఈ యొక్క భౌతిక కాయాన్ని ఇచ్చినటువంటి తల్లి కంటే కూడా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమతో వాత్సల్యంతో చూసుకుంటావు, కాబట్టి నువ్వే నా తల్లివి అని చెప్పి ఆమె చెప్పింది. అందుకనే ఆమె అమ్మగారు అయ్యారు. ఆ తర్వాత వేద వ్యాపకానికి పాలక పునీతురాలుగా కూడా చిన్న తెరేసమ్మ గారు అయ్యారు. డాన్ బోస్కో గురువులు ఇక్కడ ఉంటున్నారు. డాన్ బోస్కో గారు ఏం చెప్తారు అని అంటే,
ఏ చిన్న పని ప్రారంభించినా కానీ నేను ఒక మంగళవార్త జపాన్ని చెప్పుకొని ప్రారంభిస్తాను, నా పనులు అన్నీ సఫలీకృతమవుతాయి, గొప్పగా ఉంటాయని చెప్పి. అంతేకాకుండా ఆయన సాయంత్రం అయ్యే లోపల తన అనాథ పిల్లలందరినీ గుళ్ళేకి తీసుకువెళ్ళి జపమాలు చెప్పిస్తారు. అదే సమయానికి ఆయనకు తోడ్పడేటటువంటి ఒక ధనికుడు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఆశ్రమానికి వస్తాడు, వాళ్ళ అనాథ ఆశ్రమానికి వస్తారు. వచ్చినప్పుడు డాన్ బోస్కు కానీ పిల్లలు కానీ వాళ్ళ ముందు కనపడరు. అప్పుడు డాన్ బోస్కు గుళ్ళో నుంచి పిల్లలతో పాటు జపమాలు చెప్పుకున్న తర్వాత వస్తే ఆ డాన్ బోస్కు అంటాడు వాళ్ళతో, డాన్ బోస్కోతో ఆ ధనికుడు అంటాడు, బెనఫాక్టర్ అంటారు, ఆయన అంటాడు, డాన్ బోస్కో నీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తే నేను ఒక చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను, నువ్వు నీ పిల్లలు కష్టపడాల్సిందే, ఆకలితో నకనకలాడాల్సిందే, కాబట్టి ఏంది ఇదంతా ఊరికే పూసలు తిప్పుకుంటా మీరు అనని ఒకలాంటి హేయ భావంతో డాన్ బోస్కు గారిని న్యూనతపరిచేదానికోసం మాట మాట్లాడతాడు. ఆ పునీతుడు ఏమన్నాడు తెలుసా? నువ్వొద్దు, నీ డబ్బొద్దు, పోవయ్యా, నా తల్లి నాకు చాలు. ఆ తల్లి జపమాల పట్టుకొని నేను నా బిడ్డలు జపమాల జపిస్తే కొల్లలుగా ఆమె నాకు కురిపిస్తుంది తన యొక్క వరాలని, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను కూడా ఆమె నాకు దయచేస్తుంది అని అంటారు. అందుకనే ఆయన పునీత డాన్ బోస్కు గారు, డాన్ బోస్కు గురువులు ఉన్నారని నేను చెప్పట్లేదు, డాన్ బోస్కు గారు ట్యూరిన్ నగరంలో మరియమ్మ గారి పేరుతో దేవునికి మహిమ గొలిపే రీతిలో ఒక బ్రహ్మాండమైనటువంటి బృహత్ దేవాలయాన్ని నిర్మించాలి అని కంకణం కట్టుకున్నాడు. ఆయన పునాది వేస్తూ ఉంటే పెద్ద స్వాములంతా వెకిలిగా నవ్వారు. పిచ్చి డాన్ బోస్కో, నీకాడ చిల్లి గవ్వలేదు, పిల్లలకు సాయంత్రం ఏం పెట్టాలనో, వాళ్ళకి ఏ గంజి కాసి పోయాలనో నీకాడ ఏమీ లేదు, పోయి అమ్మ కోసం అంట ఆడంబరాల కోసం బ్రహ్మాండమైన బృహత్ దేవాలయాన్ని ఈ మహానగరమైనటువంటి ట్యూరిన్ పట్టణంలో నువ్వు నిర్మిస్తావా అని అంటే ఆయన అన్నాడు, క్రీస్తువుల సహాయమాతను ప్రార్థించండి, అద్భుతాలంటే ఏంటో మీరే చూస్తారని. ప్రే టు ద మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ యూ విల్ నో వాట్ మిరకల్స్ ఆర్ అని ఆ మాట వాళ్ళకి చెప్పి తిరిగాడు. తిరుగుతానే ఆ ఊర్లో ఉన్న ఒక సంపన్నుడు వచ్చి ఒక పెద్ద డబ్బుల మూట తీసుకొచ్చి, డాన్ బోస్కు గారా, ఇది మీరు చేసే దాంట్లో నా వంతు కొంచెం అమ్మ కోసం ఒక మహిమపరిచేటటువంటి ఘనమైన దేవాలయాన్ని, బృహత్ దేవాలయాన్ని నిర్మించండి అని ఇస్తారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మను ప్రార్థిస్తే ఒమ్ము కాదు, ఆమెను వేడుకుంటే ఆమె మనల్ని విస్మరించదు. అలాగే అల్ఫోన్స్ లిగోరి, ఆయనకు కూడా మరే తల్లి అనంటే మన గురువులు, రెడెంప్టిస్ట్ గురువుల యొక్క వ్యవస్థాపకులు, వాళ్ళకు కూడా మరే తల్లి అనంటే మహాప్రీతి. డాన్ బోస్కో గారు, రెండవ జాన్ పాల్ పాపు గారు పునీతులు, ఆయన్ను ఒక అబ్బాయి వచ్చి, యువకుడు, ఆ సెయింట్ పీటర్ స్క్వేర్లో ఆయన అభివాదం చేస్తూ ఆశీర్వదిస్తూ అందరినీ పలకరిస్తూ వెళ్తూ ఉంటే ఆయన థ్రెట్ అనుకున్నాడు, ఆయన గురించి భయం అనుకున్నాడు ఈ లోకం, కాబట్టి ఆయన కాల్చేశాడు. కాల్చే గుండ్లు, తుపాకీ గుండ్లు, ఆ పిస్టల్ గుండ్లు లోపలికి ఇరుక్కున్నాయి. అయితే తరువాత వచ్చినటువంటిది ఏంటంటే ఆయనకు ఎలాంటి హాని కలగకుండా మరియమ్మ గారు ఆయన ఎద మీద వాలారు. ఆయన్ను తన దగ్గరికి తీసుకొని ఏమీ కాకుండా అంత తుపాకీ గుండ్లు పాపుగారి యొక్క ఎదలో దూసుకొని పోయినప్పటికీ కూడా ఆయనేం కుప్పకూడలేదు, చనిపోలేదు. ఆ తర్వాత ఆ యొక్క గుండును బయటికి తీసుకొచ్చి దాన్ని పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో ఫాతిమా మాత కిరీటంలో పొందుపరిచారు. అంటే మరియ తల్లి మీద ఉన్న భక్తి. ఈ పాపుగారు ఫ్రాన్సిస్ పాపు గారు ఎక్కడికి వాళ్ళ యొక్క పాస్టరల్ విజిట్, తీర్థయాత్ర కానీ తన యొక్క బిడ్డల్ని సందర్శించే సందర్భంలో కానీ మేరీ మేజర్ అనేటటువంటి ఒక బృహత్ దేవాలయం, 4 బృహత్ దేవాలయాలు ప్రముఖంగా రోమ్ నగరంలో ఉంటున్నాయి. ఆ 4 బృహత్ దేవాలయాల్లో ఒకటి ప్రధానమైంది, పెద్దది, ప్రపంచంలోనే అతి పెద్దది, మరియమ్మ గారి కోసం అర్పితం చేయబడినటువంటి దేవాలయం. ఆ తల్లి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఆయన ప్రయాణాన్ని సాగిస్తారు. అలాగే ఎప్పుడైతే ఆయన విదేశాల నుంచి తన పర్యటనను ముగించుకొని మళ్ళీ వస్తారో మళ్ళీ ఆ బృహత్ దేవాలయానికి వెళ్ళి అమ్మకు వందనాలు తెలిపి వస్తారు. చూడండి, పాపుగారు ఎక్కడా, పునీతులు ఎక్కడా, మనం ఎక్కడా? మనం ఎందుకు ఆ తల్లిని విస్మరిస్తున్నాం అన్నది కూడా మనము గ్రహించాలి. అలాగే పాద్రె పియో మన కాలపు సమకాలీనుడైనటువంటి పునీతుడు, క్యాపుచిన్ గురు, ఫ్రాన్సిస్కన్ క్యాపుచిన్ గురు. ఆయన
శరీరం భౌతిక దేహం ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంది. సెయింట్ పీటర్స్ బజిలికాలో బృహత్ దేవాలయంలో అది ఇంకా అక్కడే ఉందన్నమాట. ఆయన ముఖం చూస్తే తేజోవంతంగా, శరీరం అది భౌతిక కాయం, చనిపోయినటువంటి మనిషి. ఆయన అనేక అద్భుతాలు చేసేవాడు. అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఆయన భరించాలని ఆయన ఆధ్యాత్మిక బలం కోసం దేవుడు ఆయనకు క్యాన్సర్ వ్యాధిని ఇచ్చారు. రోమ్ నగరంలో వాళ్ళ జనరేట్లో ఆయన క్యాన్సర్ వ్యాధితో స్వేద తీరేటప్పుడు ఫాతిమా నగరం నుంచి ఫాతిమా మాత స్వరూపాన్ని ఒక హెలికాప్టర్లో తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఉండింది, వీళ్ళందరూ వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత ఆ తల్లి స్వరూపాన్ని తిరిగి తీసుకువెళ్ళారు. వెళ్తూ ఉంటే పాద్రి పియో ఏమని ప్రార్థన చేశాడంటే, అమ్మా నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళావు, కానీ నా క్యాన్సర్ సంగతి ఏంటమ్మా? నా క్యాన్సర్లో ఎలాంటి తేడా లేదే, నా క్యాన్సర్ బాగైనట్టు నాకు అనిపించడం లేదే, ఎందుకు తల్లి వచ్చి నీ బిడ్డను చూడకుండానే తాకకుండానే స్వస్థ కలిగించకుండానే వెళ్ళిపోయావు అని అంటే, ఆ యొక్క క్యాప్టెన్కు తెలియకుండానే ఆ రోజు ఆ హెలికాప్టరు గట్టున చక్కర్లు కొట్టి వెనక్కి తిరిగి వాళ్ళ జనరలేట్ ఉండేటటువంటి స్థలం మీదకి వచ్చి అక్కడ ఆయన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన భయంకరమైనటువంటి గొప్ప వెలుగును చూశారు. ఆ గగురుపాటు ఆయన శరీరంలో ఒళ్ళులో గగురుపాటు కనపడింది. ఆయన ఎంతో ఆనందానికి గురి అయ్యారు. ఆ తర్వాత ఆయన క్యాన్సర్ వ్యాధి పోయింది. మరణించలేదా అని అంటే యేసు ప్రభువే మరణించారు, మరియమ్మ గారు మరణించారు. ఆయన మన మానవ మాతృలను మనం కూడా మరణిస్తాం. కానీ ఆ సమయానికి ఆయనకు గొప్ప అద్భుతం మరియ తల్లి చేశారన్నమాట. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్కలంక హృదయం మాత పండుగను ఈరోజు లేక ఈ సంవత్సరాలు లేక మన పాలక పునీతురాలుగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే, సృష్టి ఆరంభములో యావే ప్రభువు సుందర వనములో అవ్వ ఆదాము నుంచి ఆనందించండి, సంతోషించండి, అన్ని పండ్లు తినండి, అన్ని ఆకులు తినండి, ఆనందంగా ఉండండి, కానీ అదో ఆ మధ్యన ఉన్నటువంటి ఒక చెట్టు పండు మాత్రం తినకండి అని ఒక చిన్న చురుకు వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు సైతాను శోధనకు గురి అయి, మనందరికీ తెలుసు ఆ కథ, వాళ్ళు ఆ పండు తీసుకొని ముందు అవ్వ తిన్నారు, ఆ తర్వాత తీసిపోయి ఆదాంకి ఇచ్చారు. మంచి భర్తలు, నేను ఒక్కదాన్ని తింటే ఏం బాగుంటుంది, నా భర్తకు కూడా ఇద్దామని చెప్పి, ఆమె మంచి భార్యే, దాంట్లో తప్పేం లేదు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క మాట మీరి బయటికి వెడలిపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పాపం సంక్రమించింది, మరో స్త్రీ ద్వారా ఈ లోకానికి రక్షణ వస్తుంది అని చెప్పారు. అప్పుడే మరియ తల్లిని ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి సృష్టి ఆరంభంలో ఎంపిక చేసుకున్నటువంటి మరియ తల్లి యొక్క హృదయం పదిలం, పవిత్రం, నిష్కలంకం, నిర్మలం. ఆమెలో అనురేణువంతా కూడా పాపకలంకం లేనటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఎలా సాధ్యమో అని అంటాం మనం, ఇది ఎలా సాధ్యమో అని అంటే, కాబట్టి మనకు మానవ మాతృలం, పరిమితులం, పాపులం అయినటువంటి మనకు పాపరహితంగా ఉండగలము అన్నది మనకు అర్థం కాని విషయం. కానీ అది ఆ తల్లికి సాధ్యమైంది. ఆ తల్లి పాపరహిత కాబట్టి దేవుని చేత ఎంపిక చేసుకోబడ్డారు. కానీ నువ్వు నేను కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా ప్రవక్త చెప్తున్నారు, నీవు నీ తల్లి గర్భమున పడక పూర్వమే నీ పేరుతో నిన్ను పిలిచాను, మలిచాను, నా సేవకు నిన్ను ఎన్నుకున్నాను అని అంటారు. కాబట్టి మనలందరినీ, గురువులు మాత్రమే కాదు, మఠవాసులు మాత్రమే కాదు, గృహస్థ క్రైస్తవులను, సకల మానవాళిని దేవుడు మన తల్లి గర్భమున పడక పూర్వమే మనల్ని పిలిచారు, మలిచారు, మనల్ని పవిత్రీకరించారు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు ఏం పోతాయి? చిన్న బిడ్డలకైతే వాళ్ళ యొక్క జన్మపాపం పోతుంది. జన్మపాపమే వాళ్ళు చేయగలిగింది, వాళ్ళ ప్రమేయం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకళ్ళ పాపం ఈ లోకానికి సంక్రమించింది అనుకుందాం, అవ్వ ఆదాము యొక్క పాపం వలన. వాళ్ళు బాధ్యులు కాకపోయినప్పటికీ కూడా ఆ పాప కలంకం అనేది మనలో జన్మపాపంగా ఉంటుంది. జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు ఆ జన్మపాపం పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు వాళ్ళు సన్మనస్కులు, దేవదూతలు. అందుకనే ఎప్పుడైనా మనం జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు వాళ్ళను దేవుళ్ళ సమానం, ఆ బిడ్డలు పవిత్రమైనటువంటి ఆది స్థితికి తీసుకురాబడతారు. అందుకనే మీ బిడ్డలకు తొందరగా జ్ఞానస్నానం ఇవ్వండి.
ఏండ్ల తరబడి ఇది 3 ఏళ్లలో వేయకూడదు, 5 ఏళ్లలో వేయకూడదు, 7 ఏళ్లలో వేయకూడదు, ఇట్లాంటివన్నీ కొన్ని మూఢనమ్మకాలు మన వాళ్ళల్లో ఉంటూ ఉంటాయి. చాలామంది పుట్టిన 8 రోజుల్లోనే, 2 రోజుల్లోనే, 5 రోజుల్లోనే జ్ఞానస్నానాలు ఇస్తూ ఉన్నారు. మన బిడ్డను దేవుని బిడ్డగా సమర్పిస్తున్నాం, శ్రీసభ బిడ్డగా సమర్పిస్తూ ఉన్నాం. అప్పుడు పవిత్రంగా వాళ్ళు ఉండేదానికి ఆస్కారం ఉంది. ఒకవేళ వయోజనులకు జ్ఞానస్నానం ఇస్తే జన్మపాపము పోతుంది, కర్మపాపము పోతుంది. కాబట్టి అప్పుడు మనం పవిత్రంగా ఉంటాం. ఆ తల్లి ఏ విధంగా అయితే సృష్టి ఆరంభం నుంచి దేవుని యొక్క ఎంపికలో పవిత్రమైనటువంటి హృదయంగా ఉండిందో, మనం కూడా ఆ విధంగా అపవిత్రమైన హృదయం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు ఆమె దగ్గరకు వచ్చి ఈ లోకాన్ని రక్షించడానికోసం ఆయన ఆమె గర్భంలో పడాలి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మైన దేవుడు ఆమె మీద దిగివచ్చి ఆమెను ఆవరించి యేసు ప్రభువుకు తన కుమారునికి ఆమె తల్లి కాబోతుంది అని చెప్పినప్పుడు ఆమె అంటాది, ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యం అని సన్మనస్కునితో ఆమె అంటే, పవిత్రాత్మ నీపై దిగి వస్తుంది, నిన్ను ఆవరిస్తుంది, ఆ పవిత్రాత్మ ప్రభావం వలన నువ్వు గర్భం ధరిస్తావమ్మా అని అంటే, ఆ తల్లి ఏమంది? దేవునికి ఆకాశాన్ని భూమిని అందున్న సర్వస్వాన్ని కలగజేసినటువంటి ఆ దేవునికి ఆ తల్లి కాబోతుంది అన్నటువంటి విషయం ఆమెకు తెలిసినప్పటికి కూడా, ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నిష్కలంక మాత చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే, ఎప్పుడైనా కానీ నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, నా క్రియలు కాదు, దేవుడు యొక్క చిత్తం, దేవుడు ఏం చెప్తున్నాడో అది నేను చేస్తాను అనటం. ఆ తల్లి అదే చేసింది. ఎన్ని కష్టాలు వచ్చినా జోజప్ప గారికి ఆమె గర్భం ధరిస్తుందన్న విషయం ఆయనకు ఏం ప్రమేయం లేదు. అది తెలిస్తే ఆయన ఎంత మదన పడతాడో ఆమెకు తెలుసు. అయినా కానీ దేవునికి అప్పగించి, జోజప్ప గారిని నువ్వే సవరించు, నువ్వే సర్ది చెప్పు, నువ్వే వాస్తవం చెప్పు అని ఆ దూతకు ఆమె చెప్పి ఆమె దాన్ని భరించిందనమాట. ఎప్పుడు భరించగలము అని అంటే, ఎప్పుడైతే మన మనస్సు నిష్కలంకంగా ఉంటుందో, నిర్మలంగా ఉంటుందో, అప్పుడు మనము ఏదైనా విషయం మనలో ప్రవేశిస్తే ఎప్పుడు రుసరుసలే, ఎప్పుడు కోపతాపాలే. ఎందుకు మన ఇంట్లో మన కుటుంబాలలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి? ఎందుకు మన కుటుంబంలో పోట్లాట్లు, తిట్లాట్లు అన్నీ వస్తూ ఉంటాయంటే, మన యొక్క మనసులు పవిత్రమైనవిగా, సున్నితమైనవిగా లేకుండా ఉండటం వలన, పాప కలంకం మనలో ఉన్నందువలన అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఆ తల్లికి అది లేదు కాబట్టి సర్వం సర్వేశ్వరుని మహిమ కోసం తర్వాత పునీలు చెప్పిన కానీ ఆ తల్లి అప్పుడే చెప్పగలిగిందనమాట. ఎప్పుడు ఆ పవిత్రమైనటువంటి హృదయం గల వాళ్ళు చెప్పగలరు అంటే, దేవుని చిత్తం నా జీవితంలో ఏదైనా కానివ్వండి, నాకు జ్వరమా, నా క్యాన్సరా, లేక నాకు కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధి, నిజమే బాధ ఉంటుంది, డాక్టర్ల దగ్గరకు వెళ్తాం, కానీ దేవుని దగ్గరకు వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే ఆ తల్లి ఆశీర్వదిస్తుంది. నీకే సమర్పించుకుంటున్నాను నా యొక్క కష్టాలని, నా యొక్క బాధల్ని, నా యొక్క వ్యాధుల్ని, నా యొక్క ఇబ్బందుల్ని, నా అన్నిటిని కూడా నీకు సమర్పించుకుంటున్నానని చెప్పగలిగినటువంటిది ఎవరైతే నిష్కలంకంగా, నిర్మలంగా, నెమ్మదిగా, పవిత్రంగా, పాపరహితంగా ఉంటారో వాళ్లకు అది సాధ్యపడుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్కలంకి అయినటువంటి మరియమ్మ గారి యొక్క మరో పని ఏంటి అని అంటే, నీ చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మ తన వృద్ధాప్యంలో గర్భం ధరించి, ఇది ఎన్నో మాసం 6వ మాసం. అంటే చాలా కడు వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ ఆ వయసులో గర్భం ధరించింది అంటే, మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు చీచా అంటారు. అమ్మ అవసరమా నీకు? ఈ వయసులో పోయి నువ్వు గర్భంతో ఉన్నావమ్మా, కడుపుతో ఉన్నావమ్మా, ఇది నీకు అవసరమా అని ఎక్కడ ఎక్కిరిస్తారో, ఎక్కడ అవమానపరుస్తారో అని ఈ తల్లి గ్రహించింది. ఈ తల్లి గ్రహించి ఆమె అడుగు తీసి బయట పెట్టకుండా ఉండేదానికోసం జోజప్ప గారితో కలిసి ఐన్ కరీం అనేటటువంటి ఒక కొండ ప్రాంతానికి పరుగున వెళ్తుంది. ఆమె బాధలు, ఆమె కష్టాలు ఆమె గుర్తు చేసుకోవట్లేదు. ఆమె కష్టం ఉంది, ఆమెకు బాధ ఉంది, ఆమె గర్భం ధరించింది, దాని గురించి ఆమె లెక్క పెట్టుకోలేదు. నా యొక్క బంధువైనటువంటి ఎలిజబెత్ అమ్మకు నా యొక్క సహాయం అవసరం. అది నిష్కలంకమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు చేసేటటువంటి ఆలోచన. కొంతమంది సొంత వాళ్ళు చనిపోయినప్పటికి కూడా భర్తలకు కొంచెం కోపం ఉంటే మూసుకొని ఇంట్లో ఉండు అని అంటారు.
పోయేదానికి లేదు, నువ్వు ఆ గడప దాటినావా అంటే నువ్వు అక్కడనే ఉండిపో, నాకు అవసరం లేదు అనేవాళ్ళు ఉంటున్నారు. కానీ ఈ తల్లి ఆమె పిలువక ముందే నిష్కలంక హృదయం అయినటువంటి ఆమె పరుగు పరుగున ఐన్ కరీన్ అనేటటువంటి ప్రాంతానికి, కొండ ప్రాంతానికి, యూదయ ప్రాంతానికి ఆమె వెళ్తుంది. ఆమెకు 3 మాసాలు సేవలు అందిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరి ఆ నిష్కలంక మాతను కొనియాడి పండుగ జరుపుకుంటున్నామని చెప్పుకుంటే మనము ఒకరి ఎడల ఒకరు సొంత రక్త సంబంధులు, పేగు బంధాలు తెంచుకున్నటువంటి వాళ్ళు, అరడుగు అర్ధడుగు కాన్నే ఒకరికొకరు ఒకటే పోట్లాట, ఒకటే కోపతాపాలు, ఏదో విషయం మనుషుల్లో కక్కుతూ ఉంటారు. ఎందుకు గుడికి రావటం, ఎందుకు పండుగలు చేయటం, దేనికోసం? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా కానీ, అందుకే ఒక ఆయన అంటాడు, దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఎదుట నిలబడిన వాళ్ళు తిరిగి వేరే మార్గంలో వెళ్ళాల్సిందే. అందుకనే జ్ఞానులు కూడా బెత్లెహేముకి వచ్చిన తర్వాత, ఆయన యేసేను ఆరాధించిన తర్వాత వాళ్ళ మనసులు పూర్తిగా, వాళ్ళ ఆత్మలు పూర్తిగా మారిపోయాయి. బైబిల్ ఏమంటుంది? వాళ్ళు మరో మార్గాన వెళ్ళారు అంటే పవిత్రమైనటువంటి మార్గాన. మళ్ళీ ఆ దుష్టుని దగ్గరికి, హేరోదు దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు, మళ్ళీ ఆ సైతాను దగ్గరికి వెళ్ళలేదు, మళ్ళీ ఆ సారా కొట్టు దగ్గరకు వెళ్ళలేదు, మళ్ళీ ఆ బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్ళలేదు, మళ్ళీ ఆ పాపపు చేస్తలుండే ఆ గుడిసెల దగ్గరకు వెళ్ళలేదు. మారినటువంటి మనసుతో వెళ్ళిపోయారు. ఈరోజు ఇక్కడ చేరినటువంటి మనము ఈ ఆరు బయట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రభువు మనకు ప్రసాదిస్తే, మనము ఈ యొక్క వాక్యాన్ని విన్న తర్వాత, ఈ పూజలు పాల్గొన్న తర్వాత, దేవసంసాదం లోకున్న తర్వాత అదే కఠినమైనటువంటి మనస్తత్వంతో మనం ఉంటే ప్రయోజనం శూన్యం, ప్రయోజనం శూన్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం నీలో గుచ్చుకోవాలి, నీలో ప్రతి అణువున కనువున ఆవరించాలి, నీ మనస్సును మార్చాలి, నిన్ను పవిత్రురాలని, పవిత్రమైన వాడినిగా చేయాలి. మీ యొక్క మానవ సంబంధాలు ఏవైనా కానీ కొంచెం దెబ్బతిని ఉంటే వాటిని కలపాలి. మాట్లాడుకోకుండా సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఒకటే గూటి కింద ఉండేటటువంటి భార్య భర్తలు ఇంకా ఉంటున్నారు. కానీ ఏమయ్యా క్షమించు అనేటటువంటి మాట కానీ, మనం ఆత్మీయంగా జీవిద్దాం అనే మాట కానీ రావట్లేదు. గుడికి వస్తాం, జపమాలు చెప్తాం, సప్సాంతిస్తాం, వాక్యాన్ని వింటాం, తిరిగి వెళ్తాం, అదే ధోరణి, అదే ధోరణి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా గ్రహించాల్సింది ఏంటి అనంటే, ఆ తల్లి దగ్గరికి వచ్చినటువంటి మనము మన జీవితాలు మారాలి. మారనటువంటి జీవితాలు మనం ఏం చేసినా కానీ వ్యర్థం, వ్యర్థం. కానీ ఉన్నట్టుండి మారతామా? వెంటనే ఆ మార్పు వస్తుందంటే మార్పు వస్తుంది, కానీ సైతాను శోధిస్తుంది. కానీ దృఢంగా బలంగా మనం నిలబడితే, మన యొక్క పాదాలు ముందుకు వేసుకొని మన జీవితాలను మలుచుకునేదానికి, మార్చుకునేదానికి, మన మానవ సంబంధాలు మెరుగుపరుచుకునేదానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. నిష్కలంక హృదయము కలిగినటువంటి మరియ తల్లిని కానాపల్లెకి పిలిచారు బంధువులు, అలాగే యేసయ్యను ఆయన శిష్యులను పిలిచారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆమె అన్నీ అయి, అన్నం కాడ ఆమె ఉంది, పెళ్లి కూతురు దగ్గర ఆమె ఉంది, ఇంకా అందరినీ ఆహ్వానించడంలో రాండి అని చెప్పడం దగ్గర ఆమె ఉంది. ఈ విధంగా అన్ని తానై కానాపల్లెలో ఆ పెళ్లి ఇంట్లో, ఎందుకంటే వాళ్ళు పిలిచారు, ఆ తల్లిని గౌరవప్రదంగా పిలిచారు, ఆమెకు అన్నీ అప్పగిచ్చారు. అమ్మా అన్నీ నువ్వే చూసుకో అని చెప్పారు, అంతా నువ్వే పెళ్లి పెద్దవని చెప్పారు. కాబట్టి ఆమె ద్రాక్షరసం కొరబడింది అని తెలిసిన తర్వాత, ద్రాక్షరసం కొరబడిందని తెలిసిన తర్వాత, ఆమె గ్రహించిన తర్వాత వెంటనే వెళ్ళి కుమారుని దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం లేదు నాన్న అంటది. వాళ్ళకి ద్రాక్షరసం లేదు అని అంటే ఆయన అంటాడు, అది నీకేమి నాకేమని. కొంతమంది మన కథోలిక సోదరులు అంటారు, ఎంత హీనంగా మాట్లాడమ్మా మరియమ్మ గారి గురించి, నువ్వేమో గొప్పగా చెప్తున్నావు అంటాడు. ఓ స్త్రీ, అది నీకేమి నాకేమి. ఇది పవిత్రమైనటువంటి, వేదాంతపరమైనటువంటి, బైబిల్ పరమైనటువంటి గొప్ప సత్యం. ఏంటి అనంటే, ఆది కాండములో ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పాపం సంక్రమించింది అనంటే, మరో స్త్రీ ద్వారా ఈ లోకానికి రక్షణ వస్తుందంటే, అదే స్త్రీ ఈరోజు తన కుమారుని చేత మొట్టమొదటి అద్భుతాన్ని చేసేటప్పుడు, అమ్మా నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదమ్మా, నువ్వు ఆ స్త్రీ. సృష్టి ఆరంభములో ఏ స్త్రీ అయితే ఈ లోకానికి రక్షణ ఇస్తుందన్నారో అంత గొప్ప మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి మా తల్లివమ్మ నువ్వు, మహాతల్లివమ్మ నువ్వు, ఆ స్త్రీవమ్మ నువ్వు అన్నటువంటి విషయం. అంతేగాని కుమారుడు ఎప్పుడూ ఆయన వాళ్ళ తల్లిని తోలనాడు.
భర్త చనిపోయిన తర్వాత, జోజప్ప గారు చనిపోయిన తర్వాత బాలయేసును ఆమె ఎన్నేళ్ళు పెంచిందో, ఆయన 3 సంవత్సరాలు బహిరంగ జీవితాన్ని జీవించేటప్పుడు కూడా ఆమె వెతుక్కుంటూ వెళ్ళింది, ఆయనను కలిసింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిష్కలంకమైనటువంటి హృదయంగా, నిర్మలమైనటువంటి హృదయంగా ఉండేవాళ్ళు చేసేటటువంటి పని అది. ఏంటి అంటే, ఆపదలో ఉన్న వాళ్ళను యేసయ్యను ప్రార్థించి ఆ ఆపద తీర్చమని వేడుకునేటటువంటి వాళ్ళు, తోడ్పడేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు. అలాగే ఈరోజు మనం విన్నటువంటి సువిశేషం అయితేనేమి, అది ఏం చెప్తుంది అని అంటే, యేసయ్య ఉన్నాడు అనే అనుకున్నారు, కానీ ఆయన అక్కడే దేవాలయంలోనే ఉండిపోయాడు. ఒకరోజు ప్రయాణం అయింది, జోజప్ప గారి దగ్గర ఉన్నారులే అని చెప్పి మరియ తల్లి అనుకున్నారు, మరియమ్మ గారి దగ్గర ఉన్నారని జోజప్ప గారు అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ ఒకరోజు ప్రయాణం తర్వాత కలిస్తే బాలయేసు లేడు. మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటూ బాలయేసును దేవాలయంలో కనుగొన్నారు. ఆయన యొక్క ప్రతిభను, ప్రజ్ఞను వాళ్ళు చూడగలిగారు. మా కళాశాలలో, కడపలో కళాశాలలో పనిచేసే అతను ఒక కథోలికేతరుడు. ఆయన ఒక వైస్ ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వాడు.